అందరికీ నమస్కారం. నా పేరు ఎం లలిత. నేను కేజీబీవి రామసముద్రం నందు తెలుగు సిఆర్టీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు 2020-21 సంవత్సరానికి గాను 10వ తరగతి పిల్లలకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నాము. పునశ్చరణ తరగతులలో భాగంగా ఈరోజు నేను శతక మధురిమ అనే పాఠ్యాంశం గురించి వివరిస్తాను. శతక మధురిమలో ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఇందులో శతక ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. శతక ప్రక్రియలో శతకం అంటే 100 లేదా 108 పద్యాలు ఉన్నదానిని శతకం అంటారు. శతక పద్యాలలో మకుటం ప్రధానమైంది. మకుటం అంటే ఇవి ముక్తకాలు. ముక్తకాలు అంటే ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావంతో ఉంటుంది. కాబట్టి ఈ పద్యాలను అందరూ బాగా నేర్చుకోవాలి. ఇక శతక పద్యాలు ఒకే భావంతో ఒకే ఛందస్సుతో వ్యక్తం చేసే విధంగా ఉంటాయి. ఈ పద్యాలన్నీ సులభ శైలిలో అర్థమయ్యే విధంగా ఉంటాయి. తెలుగులో సుమతి, వేమన, భాస్కర శతకాలు ముఖ్యమైనవి. ఇప్పుడు శతక ప్రక్రియ చూసుకున్నట్టయితే మొట్టమొదట శతక పద్యాలలో 100 లేదా 108 పద్యాలు ఉంటాయి. శతక పద్యాలలో మకుటం ప్రధానమైంది. ఈ పద్యాల్లో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు. ఇవి అంటే ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావంతో ఉంటుంది, ఒకే ఛందస్సుతో ఉంటుంది, అదేవిధంగా ఒకే భావాన్ని వ్యక్తం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి శతకం అనేది తెలుగులో శతకాలు రాసిన కవులు వేమన, బద్దెన, భాస్కర శతకాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఇకపోతే పాఠ్యాంశ ఉద్దేశం చూసుకున్నట్టయితే శతకాలు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి. మనిషి నీతి నియమాలతో జీవించడము అవసరం. దీనిని నైతిక జీవితం అంటారు. నైతిక జీవితం భావి తరాలను తీర్చిదిద్దుతాయి. అంటే కొన్ని నీతులు తెలుసుకొని మంచి మనుషులుగా ప్రజలు ఎదగడానికి ఈ శతక పద్యాలు ఉపయోగపడతాయి. కాబట్టి శతక పద్యాల్లో నైతిక విలువలను తెలపడమే ఈ పాఠం యొక్క శతక మధురిమ. పద్యాలందు కంఠస్థ పద్యాలు అన్నీ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ముఖ్యంగా ఏనుగు లక్ష్మణ కవి, తరిగొండ వెంగమాంబ, వడ్డాది సుబ్బారాయ కవి, మారద వెంకయ్య, కంచెర్ల గోపన్న, దూర్జటి, బద్దెన మొదలైన కవులు ఈ శతక మధురిమ పద్యాలు రాయడం జరిగింది. అందులో మొట్టమొదటి 2 పద్యాలను ఏనుగు లక్ష్మణ కవి గారు రాశారు. ఏనుగు లక్ష్మణ కవి గారి గురించి తెలుసుకుందాం. ఏనుగు లక్ష్మణ కవి తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామంలో జన్మించారు. క్రీస్తు శకం 1720-1780 మధ్య కాలంలో జీవించినట్లుగా చారిత్రకుల అభిప్రాయం. భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించారు. త్రిశతి అంటే అందులో సుభాషిత త్రిశతిలో 300 పద్యాలు ఉన్నాయి. త్రిశతి అనగా 3 విభాగాలు. 3 విభాగాలందు నీతి, శృంగారము, వైరాగ్యము. త్రిశతి అనగా నీతి, శృంగారము, వైరాగ్యము. దీన్ని తెలుగులోకి అనువదించిన వ్యక్తి ఏనుగు లక్ష్మణ కవి. దాని పేరు సుభాషిత రత్నావళి. ఏనుగు లక్ష్మణ కవి గారు సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించారు. దాన్ని సుభాషిత రత్నావళి అని అంటారు. ఇంకా ఏనుగు లక్ష్మణ కవి గారు సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం, రామవిలాసం అనే రచనలు రచించారు. వీరి రచన చాలా సులభ శైలిలో ఉంటుంది. పాఠకులందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఈ పద్యాలు సంస్కృతంలో నుండి తెలుగులోకి వచ్చాయి కాబట్టి దీనికి మకుటం ఉండదు.
అందరికీ నమస్కారం. నా పేరు ఎం లలిత. కేజీబీవి రామసముద్రం నందు తెలుగు సిఆర్టీగా పనిచేస్తున్నాను. ఈరోజు 10వ తరగతి విద్యార్థినులకు పునశ్చరణ తరగతులకు స్వాగతం. ఈరోజు నేను 10వ తరగతి పునశ్చరణ తరగతిలో భాగంగా శతక మధురిమ అనే పాఠ్యాంశం గురించి వివరిస్తున్నాను. శతక మధురిమ. ముందుగా శతక ప్రక్రియ గురించి తెలుసుకుందాం. శతక ప్రక్రియలో శతకం అనగా 100 పద్యాలు లేదా 108 పద్యాలు ఉన్నదాన్ని శతకం అని అంటారు. శతక పద్యాలలో మకుటం ప్రధానమైనది. ఈ పద్యాల్లో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. విశ్వదాభిరామ వినురవేమ ఇలా ప్రతి పద్యం చివరిలోనూ మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ఒకే ఛందస్సుతో ఒకే రకమైన భావాన్ని వ్యక్తం చేసేలా ఉంటుంది. తెలుగులో సుమతి శతకం, వేమన శతకం, భాస్కర శతకం ఆ విధంగా ఉంటుంది. ప్రస్తుత మన పాఠ్యాంశంలో పద్యాలు మల్లభూపాలయం, చిత్త శతకం, తరిగొండ నృసింహ శతకం, భక్త చింతామణి శతకం, ఉత్పలమాల, విశ్వనాథేశ్వర శతకం, నింబగిరి నరసింహ శతకం, లొంక రామేశ్వర శతకం అనే శతకాలలో ఉన్నవి. ఇక శతక కవులు రాశారు. ఈ శతక కవుల గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠ్యాంశ ఉద్దేశం గురించి తెలుసుకుందాం. శతక మధురిమలో పాఠ్యాంశ ఉద్దేశం మనిషి నీతి నియమాలతో జీవించడం అనేది నైతిక విలువలు అంటారు. మనిషికి నైతిక విలువలు అనేటివి చాలా ముఖ్యము. శతకాలు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి. భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. కొన్ని నీతులు తెలుసుకొని మంచి మనుషులుగా ఎదగడానికి ఈ శతక పద్యాలు ఉపయోగపడతాయి. శతక పద్యాల్లోని నైతిక విలువలను తెలుపడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. శతక పద్యాలలోని కవుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఏనుగు లక్ష్మణ కవి. ఈయన తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామంలో జన్మించారు. క్రీస్తు శకం 1720-1780 మధ్య కాలంలో జీవించినట్లుగా చరిత్రకారుల అభిప్రాయం. భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించారు. దాని పేరు సుభాషిత రత్నావళి. రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం, రామ విలాసం వీరి ప్రసిద్ధ రచనలు. ఇది ఈ సుభాషిత త్రిశతి అనగా సుభాషిత త్రిశతిలో 300 పద్యాలు ఉంటాయి. 300 పద్యాల్లో 3 విభాగాలు ఉంటాయి. అందులో 3 విభాగాలు నీతి, శృంగారం, వైరాగ్యం అని తెలుసుకోవచ్చు. ఇక ఈ పద్యాలు ఏనుగు లక్ష్మణ కవి గారు రాసిన పద్యాలు సంస్కృతంలో రచించబడినవి, సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించబడినవి కాబట్టి దీనికి మకుటం ఉండదు. ఇక తరిగొండ నృసింహ శతకకర్తి తరిగొండ వెంగమాంబ గురించి తెలుసుకుందాం. 16వ శతాబ్దానికి చెందిన కవయిత్రి. చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామ నివాసిని. బాల్యం నుండే భగవద్భక్తురాలు. తరిగొండ నృసింహ శతకంతో పాటు శివనాటకం, నారసింహ విలాస కథ అనే యక్షగానాలు, రాజయోగామృతం అనే ద్విపద కావ్యం, శ్రీ వెంకటాచల మహత్యం, అష్టాంగ యోగసారం, వాసిష్ఠ రామాయణం అనే పద్య కావ్యాల గురించి ఈమె ప్రసిద్ధికి ఎక్కింది. ఇక భక్త చింతామణి శతకం వడ్డాది సుబ్బారాయ కవి. పసురాయ కవిగా ప్రసిద్ధి పొందిన
వడ్డాది సుబ్బరాయ కవి 20వ శతాబ్దానికి చెందినవారు. ఈయన రాజమహేంద్రవరంలోని దొరతనం వారి ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. హిందూ జన సంస్కారిణి అనే పత్రికలో భక్త చింతామణి పేర 80 పద్యాలు రాశారు. తరువాత దాన్ని భక్త చింతామణి శతకంగా పూర్తి చేశారు. వీరి వేణి సంహారం అనే నాటకం చాలా ప్రసిద్ధి చెందింది. ప్రబోధ చంద్రోదయం అనే నాటకం, నందనందన శతకం, భగవత్ కీర్తనలు అనేవి ఈయన ఇతర రచనలు. చింతామణి శతకం. చింతామణి అంటే కోరిన కోరికలు తీర్చేది అని. ఇది విష్ణువు దగ్గర ఉంటుంది. ఈయన మకుటం వచ్చి దేవ భక్త చింతామణి అనే మకుటంతో వడ్డాది సుబ్బారాయ కవి రచనలు చేశారు. ఇక భాస్కర శతకం. భాస్కర శతకాన్ని రచించినది మారద వెంకయ్య. మారద వెంకయ్యను మారణ వెంకయ్య, మారవి వెంకయ్య అని కూడా కొందరు అంటారు. ఈయన 1550 1600 కాలంలో జీవించి ఉండవచ్చునని విమర్శకుల అభిప్రాయం. కాబట్టి మన మారద వెంకయ్య గారు 16వ శతాబ్దానికి చెందిన కవి అని మనం చెప్పుకోవచ్చు. ఇక సుమతి, వేమన శతకాల తర్వాత విస్తృత ప్రచారంలోకి వచ్చిన నీతి శతకాలలో భాస్కర శతకం మొదటిది. కావ్యాలలో దృష్టాంత అలంకారం ప్రయోగించడం వల్ల ఆయా సందర్భాలలో భావ పుష్టికి తోడ్పడినట్లు ఉంటుంది. దృష్టాంతపూర్వకమైన నీతి బోధ సుస్పష్టంగా, సుబోధకంగా హృదయంపై గాఢ ముద్రను వేస్తుంది. భాస్కర శతకం తెలుగులో వెలసిన మొదటి దృష్టాంత శతకం. ప్రత్యక్ష నీతి బోధ కంటే దృష్టాంతపూర్వకమైన నీతి బోధ చాలా ప్రభావవంతంగా ఉండగలదు. ఇది భాస్కర శతకం రచించిన మారద వెంకయ్య గారి గురించి చెప్పుకున్నాము. ఇక దాశరథి కరుణా పయోనిధి అనే మకుటంతో ఉన్న పద్యం దాశరథి శతకంలోనిది. దీన్ని రచించిన కవి కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్న 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయనకే రామదాసు అనే పేరుంది. ఈయన భద్రాచలంలో శ్రీరామునికి దేవాలయాన్ని పునరుద్ధరణ చేయించాడు. సీతారామ లక్ష్మణులకు, హనుమంతులకు ఆభరణాలు చేయించారు. కారాగారంలో బంధించబడినప్పుడు శ్రీరామునిపై అనేక కీర్తనలు పాడుతున్నారు అని అవి రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి పొందాయి. ఈయన శ్రీరామ భక్తులలో అగ్రగణ్యుడు. మనందరికీ శ్రీరామదాసు గురించి చక్కగా తెలుసు. ఎందుకంటే అనేక రకాలైన సినిమాలు వచ్చాయి. దాంతో శ్రీరామదాసు అనే సినిమా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. కాబట్టి కంచర్ల గోపన్న గారి గురించి మనందరికీ బాగా తెలుసు. ఇకపోతే శ్రీకాళహస్తీశ్వర అనే మకుటంతో ఉన్న పద్యం దూర్జట కవి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది. వీరు 16వ శతాబ్దానికి చెందినవారు. దూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ఒకడిగా ఉండి అనేక సత్కారాలు పొందారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులని 8 మంది కవులలో ఈయన కూడా ఒకరు. ఈయన అనేక సత్కారాన్ని పొందాడు. కాళహస్తి మహత్యమును ప్రబంధ శైలిలో రచించారు. దూర్జటి పరమ శివభక్తుడు, శుద్ధ శైవుడు, అపార మహిమాన్వితుడైన కవి. రాజులను, రాజసేవలను నిరసించాడు. ఈయన దూర్జటి గురించి శ్రీకాళహస్తి మన చిత్తూరు జిల్లాలోనే ఉంది కాబట్టి కాళహస్తి శతకాన్ని రచించినది, శ్రీకాళహస్తీశ్వర శతకంను రచించినది మన దూర్జటి. ఇక సుమతి అనే మకుటంతో ఉన్న పద్యం సుమతి శతకంలోనిది. కవి బద్దెన. వీరు 13వ శతాబ్దానికి చెందినవారు. సుమతి శతకం రచనా విధానం లలితంగా ఉంటుంది. లలితమైన శబ్దాలతో హృదయంగమైన శైలిలో సరళంగా సాగుతుంది. సులభంగా భావాలను పఠితుల మనసుకు హత్తుకునేటట్లు ఈ శతక రచన ఉంటుంది. తర్వాతి కాలంలో కంద పద్యాలలో శతకాలు రాసిన వారికి బద్దెన ఆదర్శంగా నిలిచారు. నాటి సమకాలీన ప్రజల జీవిత విధానాన్ని, వారి మనస్తత్వాన్ని బద్దెన బోధించిన నీతులు అత్తరలాగా ప్రతిబింబిస్తాయి. మన బద్దెన గారి గురించి మనము తక్కువ తరగతుల నుంచి కూడా నేర్చుకున్నాం. కాబట్టి సుమతి అనే మకుటంతో రాసిన కవి బద్దెన. ఈయన 13వ శతాబ్దానికి చెందినవారు. సుమతి అనే మకుటంతో రాసిన పద్యాలు సుమతి శతకంలోనివి.
ఏనుగు లక్ష్మణ కవి గారు రచించిన పద్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏనుగు లక్ష్మణ కవి గారు 2 పద్యాలు రాశారు. ఒకటి నీరం తప్తలోహమున, 2 కరిరాజున్ బిసతంతు. ఈ పద్యాలు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. పద్యాలు ప్రతిపదార్థాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. పద్యం విషయానికి వస్తే పద్యం చూడండి. నీరము తప్త లోహమున నిలిచి అనామకమై నశించు ఆ నీరమే ముత్యమట్లు నళినీదల సంస్థితమై తలర్చున ఆ నీరమే సుత్తిలోబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లదము మధ్యము ముత్తము గొలుచు వారికి. ఇంపార్టెంట్ పద్యం కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. నీరము తప్త లోహమున నిలిచి అనామకమై నశించు ఆ నీరమే ముత్యమట్లు నళినీదల సంస్థితమై తనర్చు ఆ నీరమే సుత్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లదము మధ్యము నృత్తము గొల్చు వారికి. పద్యం చూశారు కదా. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చూద్దాము. నీరము నీళ్లు, తప్త లోహమున కాలిన ఇనుము పైన, నిల్చి నిలబడి, అనామకమై పేరు లేనిదై, నశించు నశిస్తుంది ఆ నీరమే ఆ నీరు, నలినీదల సంస్థితమై తామరాకు పైన ఉన్నదై, ముత్యమట్లు ముత్యంలా తనర్చున్ ప్రకాశిస్తుంది ఆ నీరమే ఆ నీళ్ళే, సుత్తిలో పడి ముత్యపు చిప్పలో పడి, సమంచిత తగిన విధంగా, ప్రభన్ ప్రకాశముతో, మణిత్వమున్ ముత్య రూపమును, కాంచున్ పొందును, ఆధమున్ నీచుని, మధ్యమున్ మధ్యముని, ఉత్తమున్ ఉత్తముని, గొల్చు వారికి సేవించు వారికి, పౌరుషు వృత్తులు మనుషుల యొక్క ప్రవర్తనలు ఇట్లు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ప్రతిపదార్థం చూసాం కదా. ఇక్కడ భావం ఒకసారి మనం చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా నేర్చుకోవాలి. భావం చూడండి. కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి. ఆ నీళ్ళే తామరాకు పైన పడితే ముత్యాల్లా కనిపిస్తాయి. ఆ నీళ్ళే ముత్యపు చిప్పలలో పడితే మణుల్లా ముత్యాల్లా మారతాయి. అలాగే మనిషి అధములను చేరితే అధముడవుతాడు, మధ్యములను చేరితే మధ్యముడవుతాడు, ఉత్తములను చేరితే ఉత్తముడవుతాడు. కాబట్టి ఒక లోహము మీద నీళ్లు పడినప్పుడు అవి కాలినే దాని మీద పడినప్పుడు ఆవిరైపోతాయి. అదేవిధంగా అదే నీళ్లు తామరాకు మీద పడితే ముత్యాలాగా కనిపిస్తాయి. అదే నీళ్లు ముత్యపు చిప్పలలో పడితే మణుల్లాగా ముత్యాల్లాగా మారుతాయి. అలాగే మనిషి అధములను చేరితే అధముడవుతాడు, మధ్యములను చేరితే మధ్యముడవుతాడు, ఉత్తములను చేరితే ఉత్తముడవుతాడు. కాబట్టి మనిషి యొక్క స్వభావాన్ని గురించి ఈ పద్యం మనకు చక్కగా వివరించుకున్నాము. ఈ పద్యము ప్రతిపదార్థము భావము 2 నేర్చుకోవాలి. కంఠస్థ పద్యానికి ఖచ్చితంగా వస్తుంది. కవి గారు రచించిన తర్వాతి పద్యాన్ని చూసుకున్నట్టయితే మొట్టమొదటి పద్యము నీరము తప్తలోహమున, తర్వాత 2వ పద్యము కరిరాజున్. పద్యాన్ని చూసుకున్నట్టయితే కరిరాజున్ బిసతంతు సంతతుల చేగట్టన్ విజృంభించు వాడురు వజ్రంబు శిరీష పుష్పముల చేనూహించు వేధింపదీపు రచింపన్ లవనాబ్దికిన్ మధుకనంబొందిందు యత్నించు నిద్దరిని మూర్ఖుల గెల్పు నెవ్వడు సుధాధారాను కారోక్తులన్. పద్యం మళ్ళీ ఒకసారి చూసుకున్నట్టయితే కరిరాజున్ విసతంతు సంతతుల చేగట్టన్ విజృంభించు వాడురు వజ్రంబు శిరీష పుష్పముల చేనూహించు వేధింపదీపు రచింపన్ లవనాబ్దికిన్ మధుకనంబొందిందు యత్నించు నిద్దరిని మూర్ఖుల తెల్పు నెవ్వడు సుధాధారాను కారోక్తులన్. ఇప్పుడు కంఠస్థ పద్యాన్ని చదివాము. తర్వాత పద్యము యొక్క ప్రతిపదార్థాన్ని చూసుకున్నట్టయితే కరిరాజున్ గజరాజును, బిసతంతు తామర తూడుల యొక్క సంతతులచే సముదాయముతో,
కట్టన్ కట్టడానికి, విజృంభించువాడు చెలరేగి ప్రయత్నించేవాడు, ఉరు వజ్రంబు పెద్ద వజ్రాన్ని, శిరీష పుష్పములచే దిరిసెన పూలచే భేదింపన్ కోయడానికి, ఊహించున్ తలచేవాడు, మధుకనంబు తేనె చుక్కను చిందన్ వేయడానికి యత్నించున్ ప్రయత్నించేవానికి, ఈ ధరణిన్ ఈ భూమి మీద మూర్ఖుల ఇలాంటి తెలివి తక్కువ వారికి సుధాధార అమృతధారల వంటి అనుకారోక్తులన్ ప్రేమపూర్వితమైన మాటలతో ఎవరు తెలుపున్ చెప్పగలరు. మనము ప్రతిపదార్థం చూసుకున్నాం కదా. ఇప్పుడు భావం ఒకసారి చూసుకున్నట్టయితే, తామర పువ్వు కాండములతో మదపటేనుగును బంధించాలని ఆలోచించేవాడు, దిరిసెన పువ్వు కొనతో వజ్రమును కోయుటకు ప్రయత్నించేవాడు, ఒక్క తేనె బొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తీయగా మార్చాలనుకునే వాడితోనూ, మూర్ఖులను మంచి మాటలతో మార్చాలని ప్రయత్నించేవాడు కూడా మూర్ఖులతో సమానులవుతారు. అర్థమైంది కదా. తామర పువ్వు కాండముతో ఒక ఏనుగును బంధించగలమా? ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి తామర పువ్వు కాండము అది చాలా సున్నితంగా ఉంటుంది, దానితో మనము మొదటి ఏనుగును బంధించలేము. అదేవిధంగా దిరిసెన పువ్వు కొనతో వజ్రమును మనము కోయలేము. ఒక తేనె బొట్టుతో సముద్రం మొత్తాన్ని తీయగా మార్చాలనుకునే మూర్ఖులను మనం మంచి మాటలతో మార్చాలని ప్రయత్నిస్తే మనం కూడా మూర్ఖులవుతాము అని ఈ పద్యాన్ని మనకు చక్కగా వివరించడం జరిగింది. ఈ పద్యము ప్రతిపదార్థము భావము కూడా బాగా నేర్చుకోండి. ఇప్పుడు మనము మారద వెంకయ్య గారు రచించిన పద్యం గురించి తెలుసుకుందాం. ఊరు గుణవంతుడొడ్లు తన కొండుపకారము సేయునప్పుడు, బరహితమేయనర్చునక పట్టుననైనను గీడు చేయగా నెరుగడు, నిక్కమే కదా ఎదెట్లన కవ్వము పట్టి ఎంతయుందరువగ జొచ్చినం, బెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కర. పద్యాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఊరు గుణవంతుడొడ్లు తన కొండపకారము సేయునప్పుడు, బరహితమేయనర్చునక పట్టుననైనను గీడు చేయగా నెరుగడు, నిక్కమే కదా అదెట్లన కవ్వము బట్టి ఎంతయుందరువుగా జొచ్చినం, బెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కర. ప్రతిపదార్థాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే, భాస్కర ఓ సూర్యదేవా, ఉరు గుణవంతుడు గొప్ప గుణాలున్నవాడు, ఒడ్లు ఇతరులు, తనకి వండోపకారము ఒక హాని సేయునప్పుడు చేసినప్పటికీ, పరహితమే ఇతరులకు మేలే యొనర్చున్ చేస్తాడు, ఒక పట్టుననైనను ఒక్కసారి కూడా కీడు హాని చేయగా నెరుగడు చేయాలనుకోడు, నిక్కమే కదా నిజమే కదా అదెట్లనన్ అది ఎలాగంటే, కవ్వమును పట్టుకొని ఎంతగా తరువుగా జొచ్చినం చిలికినప్పటికీ, పెరుగు తాలిమిన్ ఓర్పుగా వెన్నను ఈయదే ఇస్తుంది కదా. అది ప్రతిపదార్థం. ఇక భావం ఒకసారి చూసుకున్నట్టయితే, భాస్కర చాలా మంచి గుణాలు కలవాడు, పరులు తనకు కీడు తలపెట్టిన ఓర్పు వహించి వారికి ఏ అపకారము చేయక తాను పరోపకారమే చేస్తాడు. ఎలాగంటే, పెరుగును కవ్వం చేత చిలుకుతూ ఉంటే ఫలితంగా అది కమ్మని వెన్నని ఇస్తుంది కదా. ఈ పద్యము వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని పద్యము ప్రతిపదార్థము భావము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. తర్వాత కంచర్ల గోపన్న గారు రాసిన పద్యం గురించి మనము తెలుసుకుందాం. చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగిని విమల మేచక రూప సుధారసంబు, నా మక్కువ పల్లెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్ దక్కె నటంచు జుర్రెగను దాసరథి కరుణాపయోనిధి సముద్రమంత కరుణ కలవాడా దాశరథి
దశరథుని కుమారుడైన ఓ శ్రీరామ, చిక్కనైన పాలపై మిసిమి చెందిన మెరుస్తూ ఉన్న మీగడను పంచదారతో కలిపి మెక్కిన భంగి బాగా తిన్నట్లుగా నీ యొక్క నిర్మలమైన మేచక రూప నల్లని ఆకారం అనే రూపం, సుధారసంబు అమృతమనే రసాన్ని, నా మక్కువ నా ప్రేమనే పల్లెమునందు సమాహిత శ్రద్ధతో కూడిన దాస్యమనేటి సేవ అనేటువంటి దోసిలితో తక్కె నటంచు లభించింది కదా అనుకుంటూ బాగా జుర్రుకొని తింటాను. ఈ పద్యానికి భావాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే, కరుణానిధివైన దశరథ రామ, చిక్కటి పాల మీద మిసమిసలాడే మీగడను పంచదారతో చేర్చి తిన్న విధంగా నీలమేఘ ఛాయతో కూడిన రూపమనే అమృత రసాన్ని ప్రేమ అనే పళ్ళెంలో ఉంచి శ్రద్ధతో కూడిన సేవ అనే దోసిటిలోకి చేర్చుకుని ఇష్టంతో తింటాను. జాతుల్ సెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట న్యాయాపఖ్యాతింబొందుట కొండెగాడవుట హింసారంభం కుండవుట మిథ్యా తాత్పర్యములాడుటన్నియు వరద్రవ్యము నాశించి యా శ్రీ తానెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వర అనే మకుటంతో దుర్జటి కవి ఒక పద్యాన్ని రాయడం జరిగింది. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చూసుకున్నట్టయితే, జాతులు చెప్పుట తప్పుడు జాతకాలు చెప్పేవాళ్ళు, సేవ చేయుట రాజులకు చేసే సేవ, మృషలు సంధించు అబద్ధాలు చెప్పేవాళ్ళు, న్యాయపఖ్యాతిం పొందుట అక్రమ మార్గమున కీర్తిని సంపాదించేవాళ్ళు, కొండెగాడవుట తగవులు పెట్టేవాడు, హింసారంభాలకుండుట హింసను ఆరంభించేవాడు, మిథ్యా తాత్పర్యములాడుట డబ్బుకు ఆశించి అబద్ధాలు మాట్లాడేవాడు, అన్నియు పైన చెప్పబడినవన్నీయు పరద్రవ్యంబును ఇతరుల సంపదను ఆశించి ఆశపడి ఆ స్త్రీ అలా సంపాదించిన సంపద తానెన్ని యుగములు ఉండగలదో, ఎంతకాలం ఉంటుందో ఉండదు కదా. ఈ పద్యానికి భావాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే, శ్రీకాళహస్తీశ్వర, జనులు ధనాన్ని కోరి జాతకాలు చెప్పడం, రాజుల సేవలు చేయడం, అబద్ధాలు కల్పించడం, ధర్మాన్ని తప్పడం, చాడీలు చెప్పడం, హింసలు చేయడం, ఉన్నవి లేనివి పలకడం, ఇన్ని పనులు చేస్తున్నారు. ఇవన్నీ ఇతరుల ధనాన్ని ఆశించి చేసేవే. ఆ ద్రవ్యం ఎన్నాళ్ళు ఉంటుంది, తాను మాత్రం యుగాల పాటు బతికి ఉండడు కదా. అందుచేత ఈ చెడు పనులన్నీ నిరర్ధకాలు అని దుర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో దుర్జటి కవి రాయడం జరిగింది. అదేవిధంగా ఇంకా సుమతి శతకంలో ఒక పద్యాన్ని రాయడం జరిగింది. వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనుల కడకేగకుమి వరులకు మర్మము చెప్పకు పిరికి వానికి దళవాయితనము పెట్టకు సుమతి అని బద్దెన ఒక పద్యాన్ని రాయడం జరిగింది. వరదైన చేను దున్నకు, వరదయి నీళ్లు పారుతూ ఉన్న చేనును దున్నవద్దు, నీకు కష్టం వచ్చిందని బంధువుల ఇంటికి వెళ్ళవద్దు, మనం ఇతరులకు మన రహస్యాలు ఎప్పుడూ చెప్పకూడదు, పిరికి వానికి నాయకత్వ పదవిని అప్పచెప్పకూడదు. అలా అప్పచెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పూర్తిగా సర్వనాశనం అవుతాము. కాబట్టి మనము పిరికి వానికి పెద్దరికాన్ని అప్పచెప్పకూడదు అని చెప్పడం జరిగింది. ఈ పద్యాల్లో మనము 4 పద్యాలు మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది. ఈ పద్యాలు ఏవి అనేసి ఇప్పుడు నేను చెప్తాను. మనము ఇన్ని కంఠస్థ పద్యాలు, శతక పద్యాలను చెప్పుకున్నాం కదా. ఇవన్నీ మనము ఇప్పుడు పరీక్షలకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కరోనా కారణంగా సిలబస్ను చాలా వరకు తగ్గించారు. కాబట్టి మనము ఇందులో శతక మధురిమలో 4 పద్యాలు మాత్రమే నేర్చుకోవాలి. అందులో మొట్టమొదటిది నీరము తప్తలోహమున అనే పద్యము నేర్చుకోవాలి. తర్వాత వచ్చి కరిరాజు, తర్వాత ఉరు గుణవంతుడు, తర్వాత స్థిరతర, మనము శతక మధురిమ పద్యాలలో
ఈ 4ంటికి పద్యము, భావము, ప్రతిపదార్థము 4 నేర్చుకునేస్తే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 పద్యాలనే మనము బాగా నేర్చుకోవాలి. ఈ 4 పద్యాలు నేర్చుకుంటే శతక మధురిమాల పద్యాలు సరిపోతాయి. కాబట్టి మిగతా పద్యాలు వాటి భావం తెలియడానికి మాత్రమే చెప్పడం జరిగింది. మనకు ఉన్న టైంలో పూర్తి సిలబస్, పూర్తి లెసన్ పూర్తి చేయాలి కాబట్టి కొంచెము తొందరగా చెప్పడం జరిగింది. దాన్ని మీరు ఇదివరకే చదివి ఉంటారు. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నారంటే మనకు ఈజీగా గుర్తుంటుంది. మీరు మొత్తం పద్యము, ప్రతిపదార్థము, భావము నేర్చుకొని 1కి 2 సార్లు రాసినట్టయితే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ 4 పద్యాలు మాత్రము బాగా నేర్చుకొని పదే పదే రాయడం అలవాటు చేయండి. ఇకపోతే మనకు ప్రశ్నల జవాబులు విషయానికి వచ్చినట్లయితే కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలలో వ్యక్తీకరణ సృజనాత్మకతలో కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. అవి 3 ప్రశ్నలు కూడా మనకు ఇంపార్టెంటే. ఖచ్చితంగా ఇవి 3 నేర్చుకోవాల్సి ఉంటుంది. మొదటి ప్రశ్న తీసుకున్నట్టయితే, కాలిన ఇనుముపై నీళ్లు పడితే ఆవిరిగా మారుతాయని తెలుసు కదా, అలాగే మనుషులు ఎవరిని చేరితే ఎలా అవుతారో ఉదాహరణంగా రాయండి అనేసి మనకి మొదటి పద్యం నీరము తత్తలోహమున అనే పద్య భావంలో దీనికి జవాబు ఉన్నది. కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి. ఆ నీళ్ళే తామరాకు మీద పడితే ముత్యాల్లాగా కనిపిస్తాయి. ఆ నీళ్ళే ముత్యపు చిప్పలలో పడితే ముత్యాల్లాగా మెరుస్తాయి. అలాగే మనిషి అధములలో చేరితే అధముడవుతాడు, ఉత్తములలో చేరితే ఉత్తముడవుతాడు, మధ్యములలో చేరితే మధ్యముడవుతాడు. కాబట్టి మనిషి యొక్క స్వభావాన్ని మనము ఈ పద్యం ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత ప్రశ్నను చూసుకున్నట్టయితే, ధర్మవర్తనను నిందించడం వల్ల ప్రయోజనం లేదు అనే విషయాన్ని ఉదాహరణంగా మనకు వివరించమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ పద్యము ఒక మనం భావాన్ని చూసుకున్నట్టయితే, ఓ భాస్కర, సముద్రం మీదుగా కాకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సముద్రంలో ఒక రెట్ట వేసినంత మాత్రాన ఆ సముద్రానికి లోటు రాదు. ఎలాగంటే ధర్మవర్తనుడైన మానవుడు ఒక నీచమైన మాటలను మాట్లాడితే ఆయనకేమీ తక్కువ కాదు. ధర్మవర్తనుడు ఎప్పటికీ ఇబ్బంది పడడు అని చెప్పడం జరిగింది. ఇకపోతే కరిరాజున్ అనే పద్య భావాన్ని మీ సొంత మాటల్లో రాయండి. సొంత మాటలు తీసుకున్నట్టయితే, తామర పువ్వు కాండముతో మదపు టేనుగును బంధించాలని ఆలోచించేవాడు, అదేవిధంగా దిరిసెన పువ్వు కొనతో వజ్రమును కోయటకు ప్రయత్నించేవాడు, ఒక్క తేనె బొట్టుతో ఉప్పు సముద్రాన్ని తీయగా మార్చాలనుకునేవాడు ఎంతటి మూర్ఖుడో, ఇలాంటి మూర్ఖుణ్ణి మార్చాలనుకునేవాడు కూడా మూర్ఖుడే అవుతాడు అని ఈ పద్యం యొక్క భావం చెప్పడం జరిగింది. ఇక వ్యక్తీకరణ సృజనాత్మకతలో వ్యాసరూప ప్రశ్న విషయానికి వస్తే, అక్కడ సజ్జనుల లక్షణాలు పేర్కొనండి అన్నారు. సజ్జనుడు అంటే ఎవరు? మంచివాడు ఎప్పుడు ప్రియమైన మాటలనే మాట్లాడతాడు, మంచిని కలిగించాలనే చూస్తాడు, తనకు చెడు చేసిన ఎదుటి వ్యక్తికి మంచి చేయాలనే చూస్తాడు, ఇంకా కఠినమైన మాటల్ని ఎప్పుడు మాట్లాడడు, అందరికీ ప్రియంగానే మాట్లాడతాడు, అందరినీ అభిమానంతోనే చూసుకుంటాడు. కాబట్టి సజ్జనుడు చాలా గొప్పవాడు. అబద్ధాలు చెప్పడు, ఇంకా నిజమైన మాటలే మాట్లాడి అందరినీ గౌరవిస్తూ, పెద్దలను గౌరవిస్తూ అందరితోనూ సంతోషంతో గడుపుతూ ఉంటాడు సజ్జనుడు. అదేవిధంగా నైతిక విలువలు అంటే ఏమి అనేసి అడగడం జరిగింది. నీతి నియమాలతో బ్రతకడం అనేవి నైతిక విలువలు. సమాజంలో ఎలా అంటే ఎలా బ్రతకడం కాదు, నీతి నియమాలతో బ్రతకడం అనేది చాలా గొప్ప విషయము. ఇక సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి అన్నారు. ఇందులో ఒక లేఖ ఇవ్వడం జరిగింది. పేదలకు దానం చేయడం వల్ల మనం పొందే మేలుల గురించి తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి. ఇంతకు ముందే మీరు లేఖలు చాలా నేర్చుకుని ఉంటారు. లేఖ రాసేటప్పుడు మనము చాలా గమనించాలి. ఇక్కడ కుడివైపున ఏ ఊరి నుండి మనము లేఖ రాస్తున్నామో ఆ ఊరి పేరు ఇక్కడ రాయాలి. ఏ తేదీన రాస్తున్నామో అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఎవరికి రాస్తున్నాము, మనము లేఖ రాసేటప్పుడు అక్కడ ఎవరు, స్నేహితుడా లేదా బంధువులా లేదా తల్లిదండ్రుల, ఎవరికి రాస్తున్నామో అది స్పష్టంగా రాయాలి. తర్వాత
లేఖ యొక్క ఉద్దేశాన్ని రాసేటప్పుడు ఆ ఉద్దేశంలో దేనికి సంబంధించి మనము లేఖ రాస్తున్నాము. ఇక్కడైతే మన పాఠ్యాంశంలో పేదలకు దానం చేయడం. పేదవారు ఎంతోమంది సమాజంలో తిరుగుతూ ఉంటారు. రోడ్డు వైపున అనాథలు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి వాళ్ళకు మనం దానం చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పేదలకు దానం చేయాలి, మనకు ఉన్న దానిలో వాళ్ళకి దానం చేయాలి అని తెలియజేస్తూ నీ మిత్రులకి లేఖ రాస్తాము. రాసిన తర్వాత ఇక్కడ చివరిగా ఇంతే సంగతులు అని పెట్టి తర్వాత ఇట్లు ఎవరైతే లేఖ రాసుంటామో వాళ్ళ పేరు ఇక్కడ పెట్టుకుంటాము. తర్వాత ఇట్లుకి నేరుగా చిరునామా పెట్టి ఇక్కడ మనము లేఖలో ఎవరినైతే సంబోధిస్తూ రాసామో వాళ్ళ పేరు, వాళ్ళ చిరునామా మొత్తము ఒక 4 రాయాలి. పేరు, వాళ్ళ చదువుతున్న పాఠశాల అయితే పాఠశాల పేరు, లేదా వాళ్ళ గ్రామము పేరు, మండలం పేరు, జిల్లా పేరు, ఇంకా పిన్ కోడ్ కూడా వేస్తే ఆ లేఖ అనేది ఖచ్చితంగా చేరుతుంది. ఇప్పుడైతే లేఖలు రాయడం లేదు, కానీ ఎందుకంటే సెల్ ఫోన్స్, నెట్వర్క్స్, కంప్యూటర్స్ ఎక్కువైపోయాయి కాబట్టి లేఖలు రాయడం లేదు. ఇంతకుముందు లేఖలే ఎక్కువ రాస్తూ ఉండేవాళ్ళు, పావురాల ద్వారా కూడా లేఖలు పంపించేవాళ్ళు. ఆ లేఖలు అనేటివి ఇప్పుడు చాలా వరకు కనుమరుగైపోయాయి. ఇకపోతే మనము భాషాంశాల విషయానికి వచ్చినట్లయితే భాషాంశాల విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ అర్థాలు ఇచ్చేసి వాటితో సొంత వాక్యాలు రాయమని చెప్పారు. ఉత్తములు అంటే గొప్పవారు. ఉత్తములు గొప్పవారు. వాక్యం ఎలా రాయొచ్చు? అక్కడే ఇచ్చేశారు. ఉత్తములు ధనిక పేద భేదాలు చూపరు. ఉత్తములు అంటే ఎవరు? గొప్పవాళ్ళు. వీళ్ళు ధనికులు, వీళ్ళు పేదవాళ్ళు అనే తేడా చూపరు. ముష్కరుడు అంటే ఎవరు? నీచుడు. ముష్కరుడు. వాక్యం ఎలా రాయొచ్చు? నీచుడు లేదా మూర్ఖుడు. వాక్యం ఎలా రాయొచ్చు? మనము దుర్మార్గునితో స్నేహం చేస్తే మనం కూడా ఎలా తయారవుతాము? నీచుల్లాగానే, మూర్ఖుల్లాగా తయారవుతాము. ఇంకా అదేవిధంగా లాలన అంటే బుజ్జగించు. బుజ్జగించు లేదా ముద్దు చేయు. తల్లిదండ్రులు చిన్న పిల్లలను బుజ్జగిస్తారు. అదేవిధంగా నెక్స్ట్ ఘనత అంటే గొప్పతనం. మనము వాక్యం రాసేటప్పుడు ఆ వాక్యము ఎలా రాయొచ్చు? మన భారతదేశ గొప్పతనాన్ని విదేశాలకు చాటి చెప్పవచ్చు అని రాయొచ్చు. తర్వాత మర్మము అంటే రహస్యము. వాక్యం ఎలా రాయొచ్చు? రహస్యము అంటే మన రహస్యాలు ఇతరులకు చెప్పకూడదు. ఇంకా ఉత్పత్తి అర్థాల విషయానికి వచ్చినట్లయితే భాస్కరుడు కాంతిని కలుగజేసేవాడు సూర్యుడు. తర్వాత పయోనిధి అంటే జలమును దీని యందు మిక్కిలి ధరించున్నది సముద్రం నిండు నీళ్ళే ఉంటాయి కదా, అది. నెక్స్ట్ దాశరథి అంటే దశరథుని కుమారుడు శ్రీరాముడు. తర్వాత ఇంకా పర్యాయ పదాలు ఇచ్చారు. పర్యాయ పదాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈశ్వరుడు, శివుడు, శంకరుడు. లక్ష్మి, సిరి, సంపద. దేహం, తనువు, శరీరం. నీరు,
ఉదకం, పయోనిధి, సముద్రం, సాగరం, కడలి. ఇక ప్రకృతి వికృతుల విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మూర్ఖులకు నీతులు చెప్పడం వల్ల మొరకులకు లోకువ అవుతాము. ఇక్కడ ప్రకృతి వచ్చి మూర్ఖులు, మొరకులు. తర్వాత శ్రీ, సిరి. నెక్స్ట్ తర్వాత న్యాయము, ఇవి ప్రకృతి వికృతులు. తర్వాత మనకు వ్యాకరణ అంశాలలో వృత్యను ప్రాస అలంకారం ఇచ్చారు. అలంకారాలు రెండు రకాలు. ఒకటి శబ్దాలంకారాలు, రెండు అర్థాలంకారాలు. శబ్దాన్ని అనుసరించి ఉన్న అలంకారాలు శబ్దాలంకారాలు, అర్థాన్ని అనుసరించి ఉన్న అలంకారాలు అర్థాలంకారాలు. శబ్దాలంకారాలలో వృత్యనుప్రాస అలంకారం ఉంది. వృత్యనుప్రాస అలంకారం అంటే ఒకే అక్షరం కానీ ఒకే పదం కానీ తిరిగి అదే రావడం, పదే రావడం. ఒకే అక్షరం, ఒక వాక్యం తీసుకున్నట్లయితే ఆ వాక్యంలో ఒకే అక్షరము పదే అక్కడ రావడం జరుగుతుంది. ఒకే హల్లు పలుమార్లు ఆవృతం చెందడం. ఒకే హల్లు పలుమార్లు ఆవృతం చెందడం అంటే ఏమి? ఒక అక్షరము అక్కడ తిరిగి లేదా పదే అక్కడ రావడము. ఇక్కడ ఉదాహరణ తీసుకున్నట్టయితే నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము. ఇక్కడ అక్ష అనే అక్షరము పదే వచ్చింది. ఇక అడిగెదనని కడివడిజను అడిగిన తన మగుడు నుడుగడని నడయుడగన్. ఇక్కడ డ అనే అక్షరము పదే వచ్చింది. ఇక మకరంద బిందు బృంద రసస్పందన సుందర మగు మాతృభాషయే. ఇక్కడ ద అనే అక్షరం వచ్చింది. ఇక్కడ చూరుకు, తేరుకు, ఏరుకు, నారకు, దారుకు అనే అందులో కు అనే అక్షరము పదే ఇక్కడ రావడం జరిగింది. ఇది వ్యాకరణ అంశాలలో వృత్యనుప్రాస అలంకారము. ఇక ఒకసారి మనము మొత్తం చూసుకున్నట్టయితే ఈ పాఠ్యాంశంలో శతక మధురిమ అనే పాఠ్యాంశంలో మనకు ఇంపార్టెంట్ అయినవి, మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి శతక ప్రక్రియ. శతకం అంటే 100 లేదా 108 పద్యాలు ఉంటాయి. శతక పద్యాలలో మకుటం ప్రధానమైంది. ఈ పద్యంలో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. ఇది ముక్తకాలు. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావంతో ఉంటుంది అని శతక ప్రక్రియ రాస్తే సరిపోతుంది. తర్వాత పద్యాలు ప్రతిపదార్థాలు భావాలు వచ్చి నీలం తప్తలోహమున ఒకటి, కరిరాజున్, ఉరు గుణవంతుడు, స్థిరతర. ఈ 4 పద్యాలు భావాలు ప్రతిపదార్థాలు నేర్చుకోవాలి. తర్వాత ప్రశ్నల విషయానికి వస్తే వ్యక్తీకరణ సృజనాత్మకత నందు 3 ప్రశ్నలు ఇచ్చారు. కాలిన ఇనుముపై నీళ్లు పడితే అది ధర్మవర్తను నిందించడం, అది కరిరాజున్. ఈ 3 ప్రశ్నలు క్షుణ్ణంగా చదివి నేర్చుకోండి. అవగాహనతో నేర్చుకున్నప్పుడు బాగా రాయగలుగుతారు. ఇక సజ్జనుల లక్షణాలు, ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత లేఖ, పేదలకు దానం చేయడం వల్ల పొందే మేలు గురించి మీ మిత్రునికి లేఖ రాయాలి. తర్వాత భాషాంశాల విషయానికి వస్తే ఇక్కడ అర్థాలు అడిగారు. తర్వాత ఉత్పత్తి అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, తర్వాత అలంకారం, వృత్యనుప్రాస అలంకారం గురించి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు బాగా నేర్చుకున్నట్లయితే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ శతక మధురిమ పాఠ్యాంశంను క్షుణ్ణంగా అవగాహనతో చదివినప్పుడు మీరు మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. కాబట్టి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.